సో ఈ రోజు వీడియో అయితే మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటది. సో ఫస్ట్ టైం అయితే నేను ప్రాన్స్ బిర్యానీ అయితే చేసిన భయ్యా. సో టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్రాన్స్ ని కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఫ్రై అయితే చేయాలి. మనకైతే ఈ బిర్యానీ సరుకులు అయితే కావాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి భయ్యా. మన ఆయిల్ అయితే హీట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ అయితే చూపించాను కదా ఆ బిర్యానీ సరుకులు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక టమాటో కూడా వేసుకోవాలి భయ్యా. మీరు అమెజాన్ లో అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి డీల్స్ కోసం అయితే చూస్తున్నారా? సపోజ్ ఈ ఇయర్ బడ్స్ అయితే చూడండి, దీని ఎంఆర్పీ అయితే 5500 అయితే ఉంది. సో మనకైతే ఓన్లీ 999 కే వచ్చేసింది. అండ్ ఈ స్మార్ట్ వాచ్ అయితే చూడండి, దీని ఎంఆర్పీ అయితే 12000 అయితే ఉంది. సో మనకైతే ఓన్లీ 1350 కే వచ్చేసింది. సో ఈ డీల్స్ ఏ కాదు, ఇలాంటి చాలా అమేజింగ్ డీల్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. లింక్ అయితే మన ఛానల్ అబౌట్ లో ఉంది. సో ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి అండ్ దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో కారం అయితే కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి భయ్యా. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రాన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి భయ్యా. సో ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం కరివేపాకు అండ్ ఒక 5-6 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కరెక్ట్ యాడ్ చేసుకోండి. సో ఎక్కువ అయిందంటే బిర్యానీ తినడం కాదు తాగాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం దీంట్లో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో దీని మీద మూత అయితే పెట్టేసి 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. సో 5 మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఇలా బాయిల్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం దీంట్లో బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి భయ్యా. సో మీలో ఎంత మందికి ప్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసేయాలి. సో మన బిర్యానీ అయితే 20 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా 20 మినిట్స్ లోనే మన ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయింది. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లే భయ్యా. ఇంకా టేస్ట్ విషయంకి వస్తే అలా 2 రొయ్యలు పెట్టుకొని బిర్యానీ తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి.